హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ రెడీనెస్ ప్రోగ్రాంలో డే 5 అండ్ డే 6 చూద్దాం. సో ఈ డే 5 ప్యారలల్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే పిల్లలు, సో లైన్స్ ఆన్ ద సేమ్ ప్లేన్ దట్ నెవర్ మీట్. ఇలా మనకి విండోలో రాడ్స్ ఉంటాయి కదా, లేదా రైల్వే ట్రాక్స్, ఇలా అసలు ఎప్పటికీ కలవకుండా ఇలా ఉండే లైన్స్నే మనము ప్యారలల్ లైన్స్ అంటామమ్మా. ఓకే, సో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతూ ఉండే లైన్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. ఏమంటాము? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఒక 2 లైన్స్ ఇలా ఎల్ షేప్లో ఉంటే కార్నర్ లాగా, ఇవి పర్పెండిక్యులర్ లైన్స్ అంటాము. ఏమంటాం పిల్లలు? పర్పెండిక్యులర్ లైన్స్ అంటే వాటి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుంది. అవి పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. ఓకే, సో అలాగే ఇప్పుడు ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా 2 లైన్స్. ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ని వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. వర్టికల్గా అంటే నిలువుగా ఉన్నాయి అండ్ ఎదురెదురుగా ఉన్నాయి. సో వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాము. అవి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఇవి 2 కూడా వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అమ్మా, 2 లైన్స్ని లేదా ఇంకా ఎక్కువ లైన్స్ని ఇలా కట్ చేసే లైన్ని మనము ట్రాన్స్వర్సల్ లైన్ అంటాము. ఏమంటాం పిల్లలు? ట్రాన్స్వర్సల్ లైన్ అని అంటాం అనమాట. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు మనకి కొన్ని యాంగిల్స్ అయితే ఫామ్ అవుతాయి. ఓకే, సో చూడండి క్లియర్గా. ఇది ట్రాన్స్వర్సల్ అయితే మనకి ఇవి ఇటువైపు ఉన్నవి ఏంటి? ఈ 4 యాంగిల్స్ ఏమవుతాయి? సో లైన్స్కి బయటి వైపు ఉన్నాయి కాబట్టి అవి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఏమవుతాయి? ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి. అండ్ ఇవి లైన్స్ లోపల ఉన్నాయి కాబట్టి ఇన్సైడ్ ఉంటే ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. ఓకేనా? ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సో ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ అలాగే ఒక ఇంటీరియర్ యాంగిల్ లైన్కి ఒకే సైడ్ ఉన్నవి, వాటిని మనం కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం అన్నమాట. కరెస్పాండింగ్ యాంగిల్స్ అవి కూడా 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఒకటి ఇటువైపు ఉంటుంది, ఒకటి ఇటువైపు ఉంటుంది. ఆల్టర్నేట్గా చెరో ఒక వైపు ఉంటాయి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇవన్నీ కూడా మనం చూస్తాం. నెక్స్ట్ లీనియర్ పెయిర్ అంటే 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఎప్పుడైనా కానీ ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తే అంటే 180 degrees వస్తే వాటినే లీనియర్ పెయిర్ అని అంటాం అనమాట. అడ్జసెంట్ యాంగిల్స్ ఫార్మ్డ్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, సో క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, 2 lines on the same plane that never meet are called డాష్ లైన్స్. అంటే ప్యారలల్ లైన్స్. ఏమంటామమ్మా? అసలు మీట్ అవ్వని లైన్స్ ని ప్యారలల్ లైన్స్ అని అంటారు. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్ గానే ఉంటాయి. ఏ డాష్ ఈజ్ ఏ లైన్ దట్ క్రాసెస్ 2 or more లైన్స్ at different points అంటే ట్రాన్స్వర్సల్. Transversal. Linear pair always add up to 180 degrees. If 2 lines are intersected by a transversal and form the corresponding angle pairs are equal, then the 2 lines are parallel. So MCQs, first one. The 2 lines intersecting at 90. ఏమైనా lines 90 degrees intersect అయితే perpendicular. Vertically opposite angles are always equal. When a transversal intersects 2 parallel lines, then formed alternate angles are. Alternate angles కూడా ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ మ్యాచింగ్ లైన్స్ దట్ నెవర్ మీట్ parallel. Sum of angles of a linear pair 180. సేమ్ మనకి ఇక్కడ అడిగినవే వస్తుంది. Right angle measure 90 degrees. Vertically opposite angles are always equal. Option D.